మహిళ రాష్ట్రపతిగా అయిన తర్వాత ఆదివాసులకు ఏమైనా ఒరిగిందా? ఆదివాసులకు ఏమైనా కొత్తగా ఈ పాలకులు కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా అనే దాని గురించి మనం చూస్తే కొత్త ఉద్యోగాలు ఏం చేయలేదు. ఉన్న ఉద్యోగాలన్నీ ఆదివాసీ ఉద్యోగాలన్నీ ఊడిపోతున్న పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే జీవో నెంబర్ 3 ఉంటే ఆ జీవో నెంబర్ 3ని ఎక్కడ పటిష్టంగా అమలు చేస్తున్నారు? ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు ఉద్యోగాలు ఇవ్వాలనే జీవో ఉంటే ఆ జీవోని అమలు చేయకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయకుండా ఆఫ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆశ్రమ పాఠశాలలో చూసినా, గురుకుల పాఠశాలలో చూసినా, అదే రకంగా గవర్నమెంట్ ఆఫీసులలో చూసినా ఆదివాసులు ఎంతమంది ఉన్నారనే దాని గురించి మనం చూస్తే ఆదివాసుల సంఖ్య రోజు రోజుకు కుదించుకుపోతున్న పరిస్థితి ఉంది. మనకేమో 5వ షెడ్యూల్ ఉంటుంది, 5th షెడ్యూల్. ఈ 5th షెడ్యూల్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది చట్టం ఉంటుంది. కానీ స్థానికులకు ఉద్యోగాలు కాకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తారు. మరి స్థానికులు ఎప్పుడు అభివృద్ధి కావాలి, వీళ్ళు ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు సాధించుకొని వాళ్ళు ఆర్థికంగా ఎప్పుడు బాగుపడాలి అంటే మనం ఆదివాసులం బాగుపడకుండా, ఆర్థికంగా ముందుకెళ్లకుండా మనల్ని వెనక్కి నెట్టేసే ఆలోచనలు ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఈరోజు మనం పోడు వ్యవసాయం చేస్తా ఉన్నాం. పోడు వ్యవసాయం చేస్తా ఉంటే ఆ పోడు అటవీ హక్కుల చట్టం ఏం చెప్తుంది? 2006 అటవీ హక్కుల చట్టం ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేస్తున్న వాళ్లకు 10 ఎకరాలకు మించకుండా హక్కు పత్రాలు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం చెబుతా ఉంది. మరి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు అవుతా ఉంది, 10 సంవత్సరాలు దాటింది అధికారంలో వచ్చి. ఏమైనా ఒక్క హక్కుపత్రం ఇచ్చిందా? ఇవ్వలే. దేశంలో ఎక్కడైనా హక్కుపత్రాలు ఇచ్చిందా అంటే ఎక్కడ ఇవ్వలే. మరి ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమైనా కొత్తగా సంవత్సరమైంది, సంవత్సరం పరిపాలనలో ఎవరికైనా ఒక హక్కుపత్రం ఇచ్చిందా అంటే ఇవ్వలే. మన ఆదివాసీ గిరిజన సంఘం తరపున ఎప్పుడో మనం సాధించుకున్న పట్టాలు మన చేతికి ఇవ్వకుండా ఆఫ్ చేసి ఉంటే మనం కొట్లాడి అక్కడ దాదాపు ఒక 100-200 మందికి అక్కడ అటవీ హక్కుల పట్టాలని అందించిన పరిస్థితి చరిత్ర మన ఆదివాసీ గిరిజన సంఘానికి ఉంది. అంటే మనకు రావాల్సిన పట్టాలని మనకి ఇవ్వకుండా ఆఫ్ చేసే ఆలోచనల్ని ఈ పాలక వర్గాలు ఆలోచనలు చేస్తా ఉన్నాయి. అందుకనే మనం అంటున్నాము ఏంటంటే ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ పోడు సాగు చేస్తున్న సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలనేది అంటున్నాం. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీయేతరులు వచ్చి సాగు చేస్తా ఉంటే వాళ్ళకేమో యథేచ్ఛగా వాళ్ళకి హక్కు ఇస్తా ఉన్నారు. మనం సాగు చేస్తా ఉంటే మనకు పోడు పాస్ పుస్తకం ఇవ్వండి అంటే మనకి ఇవ్వట్లేదు. ఈరోజు మనకు పోడు పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల ఈరోజు రైతు బంధు రావట్లేదు, రైతు భరోసా రావట్లేదు, రుణ మాఫీ కావట్లేదు. అదే రకంగా మనకు రైతు బీమా కూడా వర్తించట్లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలేవి కూడా మనకు రావట్లేదు. అందుకనే మనం అనేది ఏంటంటే ఎవరైతే ఆదివాసులు సాగు చేస్తున్న భూములన్నిటికీ తక్షణం వాటన్నిటికీ హక్కు పత్రాలు ఇవ్వాలని మన ఆదివాసీ గిరిజన సంఘం ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ ని తెలంగాణ రైతు సంఘం సంపూర్ణంగా బలపరుస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఏమంటున్నారు, 2 లక్షల రుణమాఫీ చేశామనేది అంటా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ ఎవరికైనా? అందరికైనాయా? అయినాయా? కాలే. కానోళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ధర్నా చౌక్ లో, హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో ఆదివాసులు ఎంత మందికి రుణమాఫీ కాలేదనేది ఇప్పుడు చేతులు ఎత్తిన ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణం మీరేదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోండి. నిలబెట్టుకోకపోతే ఇప్పుడు కొద్ది మంది మాత్రమే వచ్చాం, 100 మంది మాత్రమే వచ్చాం. భవిష్యత్తులో వేల
వేలాది మందిగా ఇక్కడ ఆదివాసులు వచ్చి ఆందోళన చేస్తామని మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు చేస్తున్న డిమాండ్ చాలా న్యాయబద్ధమైనది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఆదివాసులకు ఉద్యోగాల్లో నుంచి తగ్గించే ప్రయత్నాన్ని ఈ మధ్య సంస్కరణని తీసుకొచ్చారు. దాన్ని వెంటనే విరమించుకోవాలనేది అది చాలా న్యాయబద్ధమైన డిమాండ్. అదే రకంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలనేది చాలా న్యాయబద్ధమైన డిమాండ్. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలనేది చాలా న్యాయబద్ధమైన డిమాండ్. అదే రకంగా రుణమాఫీని మాఫీ చేయాలనేది చాలా న్యాయబద్ధమైన డిమాండ్. ఈ డిమాండ్లన్నింటినీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పరిష్కరిస్తుందా లేదా అనే దాని గురించి మనము ఇక్కడ నిలదీయడానికి వచ్చాం. కాబట్టి మీరు చేస్తున్న పోరాటానికి మేము తెలంగాణ రైతు సంఘంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఇంతటితో ఆఫ్ చేయకుండా మనం గ్రామానికి ఇక్కడి నుంచి గ్రామానికి వెళ్ళిన తర్వాత మండలాలకు వెళ్ళిన తర్వాత జిల్లాల్లో కూడా ఇదే సంఖ్యలో ఇదే ఉత్సాహంతో మరిన్ని పోరాటాలు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా.